కాలనీలో ముస్లింలు కూడా ఉన్నారు. మతాన్ని మించిన ఆటం బాంబు లేదు. బాంబు మనం పెడదాం, పొత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే. వాళ్ళ మధ్య చిచ్చు రేపండి. మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా. ఇంకే పోలీస్ బావ లాఠీ కూడా ఊపాడు. ఇక రెచ్చిపోవటమే. అరే నర్సింగ్, ఊళ్ళో ఏం గొడవలు అయితేనేరా? ఏముందన్నా, బాబరీ మసీదు, మండల్ కమిషన్. చలి గబైతే పాతవేనన్నట్టు. ఏదైనా కొత్తది సురువు చేయాలి. అన్ని గొడవల్ల బత్తి పెడదాం. ఏది ఫైర్ అయితే దాన్ని డెవలప్ చేద్దాం. ఏమంటావు? ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బతుకుతున్నారు. వెరైటీస్ గంగ కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లోలాలు. వామ్మో! రాజకీయ గుండా ఖాళీ హస్తం. లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి. ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఇప్పుడు. ఈ ప్రశ్న ఎందుకు నన్ను అడుగుతారు? ముస్లింలను వెంటాడి కొడుతున్న హిందువులను అడగండి. ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఇప్పుడు. ఈ చిత్రం ముందు రగిల్చింది వాళ్ళే. మా వాళ్ళని కొట్టారు, చంపారు. ఇక మాలో సహనం చచ్చిపోయింది. మేము సహించాం. అసలే ఉన్మాదానికి కారకులు ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు. మేము అనవసరం. అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరబడి అరాచకం చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు. ఈ మంటలారేది ఎప్పుడు. ఇలాగే ఉంటుంది మన పొలిటీషియన్స్ వ్యవహారం. రెచ్చగొట్టి రక్తపాతం సృష్టిస్తారు, మతం గబ్బలేపి పబ్బం గడుపుకుంటారు, సినిమాల్లో లానే సీన్ క్రియేట్ చేస్తారు. ఈ దరిద్రపు గొట్టు పొలిటీషియన్స్ మాయలో పడబాకండి. ఈ గొడవల వెనుకుంది ఎవరో మనందరికీ తెలుసు. మతం పేరుతో ట్రిక్స్ ప్లే చేసే పొలిటీషియన్స్ పంచెలూడగొట్టండి. మనమంతా ఒకటేనని చాటి చెప్పండి.